బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీఓ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై ఏసీబీ సోదాలు చేస్తుంది. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. వనస్థలిపురంలోని శ్రీనివాస్ రెడ్డి నివాసంతో పాటు ఆయన ఛాంబర్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు అక్రమంగా సంపాదించారన్న ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, మరొక అవినీతి ఆఫీస్ అధికారి ఏసీపీ అధికారులకు పట్టుపడ్డాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో అతడి పనిచేస్తున్న కార్యాలయంలో కూడా ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. గతంలో ఇటు మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండల ఎంఆర్ఓగా పనిచేశారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కూడా పనిచేస్తూ ఇటీవల కర్నే డిప్యుటేషన్ మీద ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యంలో ఏవోగా పనిచేస్తా అయితే గడిచిన కొద్ది రోజులుగా ఇతడు గతంలో పనిచేసిన ప్రాంతాలకు సంబంధించి కూడా అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టని ఆరోపణల నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం నుంచి ఏసీపీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇటు హస్తినాపురంలోని ఆయన నివాసంలో కూడా ఏసీపీ అధికారుల సోదాలు కొనసాగుతుంది. వీటితో పాటు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీటితో పాటు ఇటు అతడి స్నేహితులు, బంధువులలో కూడా ఏసీపీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే సుమారుగా 5 గంటలకు పైగా సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. హస్తినాపురంలోని నివాసంలో కూడా కొన్ని నివాసాల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో అతడికి సంబంధించిన అక్రమాస్తుల వివరాలు కూడా బయటపడినట్టుగా సమాచారం. మరికొద్ది సేపట్లో ప్రస్తుతం ఈ ఎంటైర్ 15 బృందాల సోదాల నేపథ్యంలో ఎలాంటి అక్రమాస్తులను కూడా కట్టారన్న వివరాలను కూడా మీడియాకి ఏసీపీ అధికారులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.